కుప్పం గ్రామస్తురాలైన షణ్ముగం వాణి అనే ఆమె కోర్మానపల్లి గ్రామస్తుడైన ఎం రాజు అనే అతను దగ్గర నుండి 1 ఎకరా 60 సెంట్ల భూమిని కొనడానికి నిశ్చయించుకున్నారు. దానికోసం అనేసి ఎస్ఆర్ఓ రేటు ప్రకారం 2,40,000 రూపాయలు. దానికోసం ఎస్ఆర్ఓ ఆఫీస్కి వాణి అనే ఆమె అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎస్ఆర్ఓ గారికి కన్సర్న్ జూనియర్ అసిస్టెంట్కి కలవడం జరిగింది. వాళ్ళు కూడాను ఒక 50,000 రూపాయలు రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ 50,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని డాక్యుమెంట్ రైటర్ షణ్ముగం చెప్తే వాళ్ళు మా ఏసీబీకి అప్రోచ్ షణ్ముగం ఇప్పుడు వాణి అని ఆమె మా ఏసీబీకి అప్రోచ్ అవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఆ 50,000 రూపాయలని ఈవిడ నెగోషియేట్ చేస్తే 25,000 రూపాయలు ఇస్తే మీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి మీ డాక్యుమెంట్ మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎస్ఆర్ఓ గారు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వాణి అని ఆమె 25,000 రూపాయలు డాక్యుమెంట్ రైటర్కి ఇస్తూ ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు తిరుపతి ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. సార్ ఇంటికి రైడింగ్ చేస్తారు సార్, అవన్నీ సైమల్టేనియస్గా సక్సెస్ అవుతుంది. అవుతుంది. జూనియర్ అసిస్టెంట్ అంటే ఎవరు సార్? మోహన్ బాబు సార్ గతంలో కూడా తమిళనాడు మహిళలకు చెందిన చనిపోయిన పైన వేరే రిజిస్ట్రేషన్ చేసి డబ్బు తీసుకొని ఎంక్వైరీ చేస్తారు. అది మా దగ్గర మా పరిధిలో లేదు. పోలీస్ కేసు అది పోలీసు, లోకల్ పోలీసు. ఈ అమౌంట్ ఇంకా ఈ 25,000 కాకుండా వేరే ఏమైనా దొరికిందా? 25,000 దొరికింది. ఇంకా సక్సెస్ అవుతున్నాయి. ఇంకా ఏమైనా చిత్తూరు అండ్ తిరుపతి జిల్లా వాసులకి ఏసీబీ తరఫున తెలియజేసింది ఏమనగా, ఎవరైనా మీ దగ్గర నుండి మీ పని చేయవలసిన పని చేయటానికి కానీ లంచం డిమాండ్ చేస్తే 14400కి కంప్లైంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంటిపైన దాడులు ఉంటుంది కదా సార్? ప్రాసెస్ అవుతుంది.